మాతృదేవో భవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్ని. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికల్లో వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడం ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి ఓ లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజు వార్తలకు వచ్చేస్తే ముందుగా ఈరోజు బ్యానర్ వార్త చూద్దామండి. 3.58 లక్షల జీబీల డేటా నాశనం చేసిన వైకాపా మద్యం ముఠా అంటండి. ఆ డేటా 375 కోట్ల పేజీల రికార్డులు, డాక్యుమెంట్లతో సమానం అంటండి. అవి వేల కోట్లు దోచేసి ఆధారాలు చరిపేశారంటండి. ఓ భారీ కుంభకోణంలో ఈ స్థాయి డేటా విధ్వంసం బహుశా దేశ చరిత్రలో ఇదే ప్రథమం అనుకుంటండి. మద్యం కుంభకోణం ఆనవాళ్ళు దొరకకుండా పన్నాగం చేశారండి. 2019 నుంచి 24 ఎన్నికల మధ్య వరకు కొనసాగిన విధ్వంసం, ఫోరెన్సిక్ రికవరీకి కూడా వీలు లేకుండా చెరిపివేత, దర్యాప్తు ప్రక్రియకు తీవ్ర అవరోధాలు, వాటినన్నిటినీ అధిగమించి కేసు కొలికి తెచ్చిన సిట్ అధికారులు, మొత్తం రికార్డులు లభ్యమై ఉంటే మరిన్ని మూలాల్లోకి వెలుగులోకి వచ్చేవంటండి. సెక్యూర్ యాక్సెస్ ఛానల్ను ఉపయోగించుకుని రిమోట్ విధానం ద్వారా మొత్తం డేటాను మరియు లాగ్స్ను చెరిపివేశారంటండి. ఆడిట్ ట్రయల్స్ ఒక పద్ధతి ప్రకారం తుడిచివేశారు. విదేశీ సాఫ్ట్వేర్ నిపుణుల సహకారంతో ఇదంతా చేశారు. ఫోరెన్సిక్ రికవరీకి అవకాశం లేకుండా ఎన్క్రిప్టెడ్ డేటా సెట్స్ను కూడా డిలీట్ చేశారు. 2020 జూలై 6, అక్టోబర్ 20, 2021 సెప్టెంబర్ 1 సహా పలు తేదీలు లాగిన్లు, యూసేజ్ లాగ్స్, అలాగే ఆడిట్ ట్రయల్స్, సిస్టమ్ ఫైల్స్ను డిలీట్ చేసినట్లుగా సిట్ గుర్తించిందండి. ఎగుమతులు, సుంకం రహిత కొనుగోళ్లు, ఎక్స్చేంజ్ మినహాయింపులు తదితర అంశాలకు సంబంధించిన వందలాది లావాదేవీల ధ్వంసం చేశారు. ఈ డేటా తొలగింపుకు ఏదో యాదృచ్ఛికంగా జరగలేదు, కుట్రపూరితంగానే జరిగిందని కేంద్ర డేటాబేస్ నుంచి సమాచారం మాయం చేశారంటండి. తాము చేస్తున్నది భారీ ఆర్థిక కుంభకోణమని, భవిష్యత్తులో రాష్ట్ర రాజకీయ అధికార మారితే ఎప్పటికైనా ఇబ్బంది తప్పదని ఈ ముఠా ముందే ఊహించిందేమో. కుంభకోణంలో మొదలైన 2019 నుంచే డిజిటల్ ఆధారాలు ధ్వంసం చేయడం మొదలుపెట్టిందంటండి. ఒక్కోసారి ఒక్కో తరహాలో దోచుకోవటం, వాటి ఆధారాలు చెరిపివేయటం, ఇలా ఈ ప్రక్రియ 2024 సార్వత్రిక ఎన్నికల ముందు వరకు జనవరి, ఫిబ్రవరి వరకు సాగిందండి. అది మద్యం కంపెనీ ద్వారా సొత్తు కొలగొట్టేందుకు వీలుగా ఈ పథకం రచించిందంటండి. అది 1 కాదు 2 కాదు, ఏకంగా 350 టెరాబైట్లు అంటే 3.58 లక్షల జీబీల డేటాను నామరూపాలు లేకుండా నాశనం చేసినట్టు ఈ ఈనాడులో రాసుకొచ్చారండి. ఇది ఇంకా నా రక్తనాళాల్లో ప్రవహించేది రుధిరం కాదు సింధూరం. మన దళాలు పాక్ను మోకాళ్ళపై నిలబెట్టాయి. వారి వైమానిక స్థావరాలను మన వాయుసేన ధ్వంసం చేసింది. రాజస్థాన్ పర్యటనలో ప్రధాని మోడీ గారి వ్యాఖ్యలండి. 18 రాష్ట్రాల్లో 103 అమృత్ భారత్ స్టేషన్లు వర్చువల్గా ప్రారంభించిన మోడీ గారు 5 ఏళ్ల రాష్ట్రానికి 50,000 కోట్లు రైల్వే నిధులు ఇచ్చామని కేంద్ర మంత్రి పెమ్మసాని గారు చెప్పారండి. ఆధునీకరించిన సూలూరుపేట రైల్వే స్టేషన్ని ప్రారంభించారండి నిన్న. ఇక అరెస్ట్ చేస్తారా, నేను ఎక్కడ విజయవాడలో ఉన్నానని, మద్యం దస్త్రాలపై నా సంతకం ఒకటైనా చూపించగలరా, మాజీ సీఎం జగన్ సవాలు చేశారండి. చంద్రబాబే మద్యం కుంభకోణం కేసులో బెయిల్పై ఉన్నారు. ఆ కేసును నీరుగార్చేందుకే మాపై కేసు పెట్టారని ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి మచ్చలేని అధికారులు అన్న జగన్ గారు. ఇక విజయసాయిరెడ్డి వాంగ్మూలానికి విలువ ఉంటుందని, విజయసాయిరెడ్డి గారు చంద్రబాబు గారికి లొంగిపోయిన వ్యక్తి అని, రాజ్యసభ సభ్యుడిగా 3.5 ఏళ్ల పదవి కాలం ఉన్న తన రాజీనామాతో చంద్రబాబు కూటమికి మేలు జరుగుతుందని ప్రలోభాలకు లోనై పదవిని అమ్మేసిన అలాంటి వ్యక్తికి ఇచ్చే స్టేట్మెంట్కు ఏం విలువ ఉంటుందని బెవరేజెస్ కార్పొరేషన్లో సాధారణ ఉద్యోగులు సత్యప్రసాద్, అనుషాను బెదిరించి వాంగ్మూలం తీసుకోవడం ఏంటని, ఈ కార్పొరేషన్ మాజీ ఎండీని బెదిరించి స్టేట్మెంట్ తీసుకున్నాకే ఆయన్ను కేంద్ర సర్వీస్కు తిరిగి వెళ్లేందుకు అనుమతి ఇచ్చారంటండి. ఇక మద్యం కుంభకోణంలో మీ పాత్రపై విచారణ ఎందుకు కోరడం లేదని, అసెంబ్లీకి వెళ్ళి అడగరెందుకని, మీ హయాంలో డిజిటల్ చెల్లింపులు ఎందుకు లేవని జగన్ను ఉద్దేశించి షర్మిల గారు వ్యాఖ్యానించారండి నిన్న. మద్యం కుంభకోణంలో మీపై ఆరోపణలు వస్తే సిబిఐని పిలుస్తారా, సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిస్తారా, ఏ విచారణకైనా చేసుకోండి అని అసెంబ్లీకి వెళ్ళి ఎందుకు అనలేకపోతున్నారని, తప్పు అంటే ఉరి తీయండి అని అనలేకపోతున్నారంటే మీరే దోషి అని ప్రజలకు అర్థమవుతుందని మాజీ సీఎం జగన్ను ఉద్దేశించి కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల గారు చెప్పారండి. మద్యం అరెస్ట్తో జగన్కు వణుకంటండి మంత్రి సత్యకుమార్ గారు తెలిపారు. అలాగే కల్తీ మద్యంతో ప్రాణాలు తీసిన జగన్ అని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి, నక్కా ఆనందబాబులు ధ్వజమెత్తారండి. ఇంకా ఆర్థిక సహాయం కోరేందుకు, పెట్టుబడులు తెచ్చేందుకు ఢిల్లీ చేరుకున్న సీఎం చంద్రబాబు నాయుడు గారండి 7 కేంద్ర మంత్రులతో సహా భేటీ నేడు. శాస్త్రీయ విధానంలో పంటల సాగుకు ప్రణాళిక అంటే అంతర్జాతీయ పరిణామాలు, మార్కెట్ ఒడిదుడుకులను కనుమరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం చేశారు. వ్యవసాయ రంగం అంశంపై సబ్ కమిటీ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారండి నిన్న.
ఇంకా రామ్ గోపాల్ నాయుడికి కీర్తి చక్రాన్ని అందించారండి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు. ధైర్య సాహసాలతో ఉగ్రవాదులను మట్టుపెట్టిన సిక్కులు వాసి ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం ప్రదానం. కాల్పుల్లో 2 ఇజ్రాయెల్ దౌత్యవేత్తలు మృతి అంటండి. వాషింగ్టన్లో దుశ్చర్య జరిగింది నిన్న. పోలీసులకు లొంగిపోయే ముందు ఫ్రీ పాలస్తీనా అంటే అరుపులు అంటండి. ఇంకా ఐక్యతతో అభివృద్ధి సాధిద్దామని మన ఊరు మాట మంతి కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తెలిపారండి. రావి వలస ప్రగతికి 15 కోట్లు మంజూరు చేశారు. పంచాయతీ ప్రజలతో వర్చువల్గా సమావేశం అయ్యారండి నిన్న పవన్తో మాట్లాడడానికి టెక్కిరి భవానీ థియేటర్ వద్దకు వచ్చిన రావి వలస ప్రజలు అంటండి. గ్రామస్తులు చెబుతున్న సమస్యలు నోట్ చేసుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారండి. ఈయన ఈ విధంగా సినిమా చూపించారండి అభివృద్ధిలో. ఇంకా విశాఖలో యువతకి కరోనా అంటండి. నిలకడగా ఆమె ఆరోగ్యం, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారండి. ఐక్యతతో అభివృద్ధి సాధిద్దామని మన ఊరు మాట మంత్రి కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తెలిపారండి. డిజిటల్ విధానంలో శ్రీనిధి చెల్లింపులు అంటండి మంత్రి కొండవల్లి గారు తెలిపారు. ఇంకా అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్ అంటండి హైదరాబాద్లో జిఎస్టీ టాలీ అవి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ ఫోన్ నెంబర్ జీమెయిల్కి మెయిల్ పంపించండి. ఇక అన్ని హద్దులు మీరుతున్న ఈడీ అంటండి రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ప్రాంగణంలోకి సోదలలా చేస్తారని తమిళనాడు ప్రభుత్వం టాస్మెక్పై మనీ లాండరింగ్ నిలిపివేత కేంద్ర దర్యాప్తు సంస్థకు నోటీస్ జారీ చేశారంటండి. ఇంకా డిజిటల్ విధానంలోని ప్రభుత్వ సేవలు అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 2065 కోట్లతో పారిశ్రామిక నోట్ల అభివృద్ధి అంటండి. పనులకు టెండర్లు పిలిచిన ప్రభుత్వం. ఇంకా సీఎం సచివాలయ ఉద్యోగులకు కృతజ్ఞతలు అంటండి. పజిల్స్తో మెదడు చురుకుదనం అంటండి. చెస్ గ్రాండ్ మాస్టర్ అక్క తమ్ముళ్ళ వైశాలి ప్రజ్ఞానంద్ క్యూఆర్ కోడ్లు ఎడ్ గేమ్స్ ప్రవేశపెట్టిన క్లాస్మేట్స్ అంటండి. ఇంకా 24న డైలీ యువర్ టీటీడీ ఈఓ అంటండి. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా పర్యాటక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ గారు తెలిపారండి. ఫీజుల బకాయిలు విడుదల చేయాలని ఆప్మేక చెప్పిందండి. ఇక అరేబియాలో వాయుగుండం బంగాళాఖాతంలో అల్పపీడనం 26-27 తేదీల్లో రాష్ట్రానికి భారీ వర్ష సూచన అండి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఓఎస్డీ పేరట మోసాలు ఏపీ యువకుడి అరెస్ట్ రిమాండ్ విధించారండి. శాస్త్రీయ విధానంలో పంట సాగుకు ప్రణాళిక, కుంకి ఏనుగులు తీసుకురావడంపై సఫలీకృతులైన పవన్కు అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు నాయుడు గారు. బియ్యం కార్డులో మార్పులు చేర్పులు నిరంతర ప్రక్రియ, ఎప్పుడైనా దరఖాస్తు చేయొచ్చు, గడువేమీ లేదు. వృద్ధులు వికలాంగులు ఇంటి వద్దకే నిత్యావసరాలు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు తెలిపారండి. ఇంకా వెబ్సైట్లో జేఈ అడ్వాన్స్డ్ రెస్పాన్స్ షీట్లు అంటే 26న ప్రాథమిక కీ విడుదల. పొంగునూరు నియోజకవర్గంలో 6 మండలాలు అన్నమయ్య జిల్లాలో పరిధిలో కంటే ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేశారు. సెమీ కండక్టర్ సాంకేతికపై ఫాక్స్కాన్ సహకారం అంటే ఈ రంగంలో పెట్టుబడుల లక్ష్యంగా తైవాన్ పర్యటిస్తున్న రాష్ట్ర బృందం. ఇంకా బదిలీలో జేఎల్స్ ప్రిన్సిపల్ పనితీరుల పాయింట్ అంటే మే 22 నుంచి జూన్ 8 వరకు బదిలీల షెడ్యూల్. తర్వాత కడప మేయర్ సురేష్ బాబుకు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలిందంటండి. మేయర్ పదవి నుంచి తొలగింపునకు జీవోను సస్పెండ్ చేసేందుకు నిరాకరించిందండి హైకోర్టు. ఇంకా సాక్షులను పిఎస్ఆర్ ఎలా ప్రభావితం చేస్తారని వాదనలు వినిపించాలని ఏజీకి సూచించిన హైకోర్టు. ఇంకా వైభవంగా హనుమాన్ శోభయాత్ర జరిగిందండి నిన్న విజయవాడలో. వివేక హత్య కేసులో నిందితుడు దేవిరెడ్డి భూదందా అంటండి వైఎస్ఆర్ కడప జిల్లాలో 30 ఎకరాలు ప్రభుత్వ భూమి కబ్జా, నిరుపేదలం అంటూ కుటుంబ సభ్యుల పేరుతో వెబ్ ల్యాండింగ్లోకి. బినామీ పేరట మరో 23.15 ఎకరాలు అంటండి ఆక్రమణల విలువ 10 కోట్ల పైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి రెవెన్యూ శాఖ నివేదిక ఇచ్చిందండి. 2 రోజుల పాటు పోలీసుల కస్టడీకి వంశీ గారు అంటండి నకిలీ ఇళ్ల పట్టాల కేసులో న్యాయాధికారి ఆదేశం జారీ చేసింది. ఇక మద్యం కేసులో నిందితుల కస్టడీ పిటిషన్లపై విచారణ వాయిదా పడిందండి. ఎన్కౌంటర్ మృతుల్లో 5 తెలుగువారే అంటే 14 మంది మహిళలు, మొత్తం 27 మంది మృతదేహాలు నారాయణపూర్కు తరలించారండి. మృతి చెందిన జవాన్ల సంఖ్య 2కి చేరిక. ఇక సూపర్ బగ్కు విరుగుడు సృష్టించే కృత్రిమ మేధ సాధనం అంటే భారత్ ఫ్రాన్స్ల సంయుక్త ఆవిష్కరణ. వేడి వాతావరణంలోనూ శరీరాన్ని కుంచుకుపోతుంటున్న చేపలంటండి. హార్వర్డ్ యూనివర్సిటీకి మరో ఎదురుదెబ్బ అంటే విదేశీ విద్యార్థుల ప్రవేశాలకు అనుమతి రద్దు చేశారండి ట్రంప్ గారు.
కాల్పుల్లో 2 ఇజ్రాయెల్ దౌత్యవేత్త మృతి చెందారంటే వాషింగ్టన్లో దుశ్చర్య జరిగింది. వక్ఫ్ కేసులో మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేసిందండి. ఇంకా భారత్, యూఏఈ, జపాన్కు బాసట అంటే భారత్కు ఈ దేశాల కీలక నేతలతో అఖిలపక్ష బృందం భేటీ జరిగింది. పహల్గాం దాడి తదనంతరం పరిస్థితులను వివరించిన ఎంపీలు ఇంకా బెయిల్ విచారణకు 27 వాయిదాల అని అలహాబాద్ హైకోర్టును సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసిందండి. అణు చర్చలు విఫలమైతే ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి చేస్తారంటండి. ఇంకా ఉపాధి కోల్పోయి పహల్గాం ముసురంటండి. పర్యాటకులపై ఉగ్రదాడి నెల రోజులు పూర్తి జరిగింది. అక్కడ పర్యాటకులు రాకపోవడంతో లోకల్ వాళ్ళకి ఉపాధి కోల్పోయారంటండి. ఇక ఐరాసాలో భారత్ తేనేటి విందంటండి. మత గురువుల లైంగిక దాడులు బాధితుల పరిహారంగా $18 కోట్ల అంటండి. ఇక మాజీ గవర్నర్ సత్యపాల్పై సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసిందండి. గోల్డెన్ డోమ్లో చేరేందుకు చర్చిస్తున్నామని కెనడా ప్రధాని మార్క్ కార్న్ వెల్లడించారండి. అటవీ భూములు ఆక్రమిస్తున్నారు, కొత్త అడవులు సృష్టించాలని, జిల్లాకు జీవ వైవిధ్య పార్కు ఉండాలని, ప్రతి గ్రామంలో పల్లెవనం, చెట్లు తొలగించడం కాదు నాటడం నేర్చుకోవాలని అంతర్జాతీయ జీవ వైద్య దినోత్సవంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తెలిపారండి. ఎస్టేట్కు ఎలా వెళ్తారో చూస్తామని సజ్జల కుటుంబ సభ్యులు బెదిరించారంటండి. తాళం వేసుకుని రాకపోకలకు అంతరాయం కల్పించారంటండి. బుగ్గమఠం భూములపై ట్రిబ్యునల్కు వెళ్ళండని పెద్దిరెడ్డికి స్పష్టం చేసిన హైకోర్టు. విద్యుద్ఘాతకంతో 18 గేదెలు మృతి చెందాయంటే మార్కాపురం చింతలకుంటలో. టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు వడ్డీ చెల్లింపులకు 102 కోట్లు అంటండి. సకాలంలో గృహాలను పూర్తి చేసి ఇవ్వనందున అప్పుపై వడ్డీ భారం పడకుండా ప్రభుత్వం భరించాలని నిర్ణయించింది. ఈ మేరకు వడ్డీ ఈఎంఐలు చెల్లింపులకు 102 కోట్లు విడుదల చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసిందండి. ఈ మొత్తం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి టిడ్కో రియంబర్స్మెంట్ ప్రతిపాదిక అందించేందుకు సమ్మతి తెలిపిందండి. తిరిగి 102 కోట్లు 3 నెలల లోపల ఆయా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలకు చెల్లించాలని ప్రభుత్వం స్పష్టం చేసిందండి. ఇంకా వైకాపా కార్యకర్తలు వీరంగం అంటే దాచేపల్లి పోలీసులు క్వార్టర్స్పై దాడి చేశారండి నిన్న. ఇక వేసవిలో విస్తారంగా వర్షాలు, రాష్ట్రంలో 85% అధికంగా వర్షపాతం నమోదు, అధిక ఉష్ణోగ్రతల ప్రభావం వల్ల అంటండి. ఇంకా జ్యోతి మల్హోత్రా రిమాండ్ పొడిగించారండి. వెలుగులోకి సంచలన విషయాలు వచ్చినాయండి బయటికి. ఆపరేషన్ సింధూర్ ఆగలేదని ఉగ్రవాదులు పాక్లో ఎక్కడున్నా వేటాడతామని జైశంకర్ గారు తెలిపారండి. నీరు రక్తం కలిసి ప్రవహించలేమని సీమాంధ్ర ఉగ్రవాదం ఆపితేనే సింధు జలాలు పాక్కు స్పష్టం చేసిన భారత్ అండి. సల్మాన్ ఖాన్ ఇంట్లోకి చొరబడిన వ్యక్తులు అరెస్ట్ చేశారు. ఇంకా పీజీ వైద్య కోర్సుల కౌన్సిలింగ్కు ముందే రుసుములు చెల్లించాలని ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీలకు సుప్రీంకోర్టు ఆదేశించిందండి. ఇంకా దక్షిణాఫ్రికా అధ్యక్షుడి సమక్షంలో డొనాల్డ్ ట్రంప్ నాటకీయత అంటే తెల్ల జాతీయులపై హింస పెరుగుతుందంటూ వీడియో ప్రదర్శించారంటండి. ఇంకా తీర్పుల అప్లోడ్లో జాప్యంపై సుప్రీంకోర్టు మండిపాడిందండి. న్యాయ వ్యవస్థలో మహిళా ప్రాతినిధ్యం పెరగాలని ఆకాంక్షించారండి. ఇంకా ఢిల్లీ యూనివర్సిటీని సందర్శించిన రాహుల్ గారండి ఎస్సీ ఎస్టీ ఓబీసీ విద్యార్థులతో సంభాషణ, విద్యా సంస్థ నిబంధనలు ఉల్లంఘించారంటూ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారండి. ఇక వాయుసేన అధికారులు సర్వీసు ముగించొద్దు అని సుప్రీంకోర్టు తెలిపిందండి. పాక్ గగనతలం కోసం ఇండిగో పైలట్ అభ్యర్థన తిరస్కరించిన లాహోర్ ఏటీసీ తప్పని పరిస్థితుల్లోనే కుదుపులతోనే ప్రయాణించిన విమానం అంటండి. మోడీ 3.0 వార్షికోత్సవానికి ఎన్డీఏ సన్నాహాలంటండి. అమెరికాలో కూలిన ప్రైవేట్ విమానం, పలువురు మృతి, వాహనాలు దగ్ధం. చిన్నారులకు జనన ధృవీకరణ పత్రాల్లో తల్లిదండ్రులుగా 2 తల్లుల పేర్లు అంటండి. స్వలింగ దంపతుల కేసులో ఇటలీ కోర్టు తీర్పు ఇచ్చిందండి. ఇంకా ఉక్రెయిన్తో తదుపరి శాంతి చర్చలు ఎప్పుడో నిర్ణయం కాలేదన్న రష్యా. భక్తికి నమ్మకానికి ప్రతిరూపం ఆంజనేయుడని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నారండి. ఇంకా మాజీ మంత్రి పెద్దారెడ్డికి హైకోర్టులో చుక్కెదురైందంటే క్రిమినల్ కేసుపై స్టే ఇచ్చేందుకు నిరాకరణ, అటవీ భూముల ఆక్రమణపై అనుబంధ పిటిషన్ కొట్టివేశారండి. దేశవ్యాప్తంగా 50 కొత్త విమానాశ్రయాలు నిర్మిస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు తెలిపారండి. ఇంకా 20 సూత్రాల పేర్లు మార్చాలని లంకా దినకర్ ప్రతిపాదించారండి. శ్రీవారి దీర్ఘదర్శనానికి ఏ సాంకేతికత అంటే ఆసక్తి వ్యక్తం చేసిన టెండర్లు పిలిచిన టీటీడీ అంటండి. 2065 కోట్లతో పారిశ్రామిక నోడ్లు అభివృద్ధి చెందుతున్నాయంటండి. సిక్కిం ప్రాజెక్టుల నుంచి 49 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి, ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్న ఏపీఈఆర్సీ అంటండి. 2 నెలల్లో 2 సార్లు భేటీ అయ్యారంటండి. నిధుల అవకతవకలు, పాలనాపరమైన లోపాలను పరిశీలిస్తామని అసెంబ్లీ ప్రజాపద్దుల కమిటీ నిర్ణయం తీసుకుందండి. ఇంకా అచ్యుతాపురం కాల్ సెంటర్ కేసులో 33 మంది అరెస్ట్ చేశారంటండి. 20 కోట్ల వరకు దోచుకున్నారని అంచనా వేస్తున్నారండి వీళ్ళు. ఇక సాక్షిలో ఒకసారి చూద్దామండి. లక్నో ఘన విజయం సాధించిందంటండి. ఇంకా ప్రతికూలతలే పడేశాయని
స్టాక్ మార్కెట్ గురించి రాశారండి. ఇక పథకాలు అమల్లో ఫెయిల్, పాలనలో వైఫల్యం, మద్యం ముడుపులు డాన్ బాబే అని దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఈ లిక్కర్ స్కామ్ అంటూ చంద్రబాబు కుతంత్రం అంటండి. క్యాబినెట్ కళ్ళు కప్పి మద్యంపై ప్రివిలేజ్ ఫీజును రద్దు చేస్తూ 3 చోట్ల చంద్రబాబు ఫైల్స్పై సంతకం చేశారంటండి. దీనివల్ల ఏటా ఖజానాకు 5,000 కోట్ల పైగా నష్టం అంటండి. ఆదాయానికి గండి కొట్టడంలో బాబు సర్కారును తప్పుపట్టిన కాగ్ ప్రైవేటు మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులు వెచ్చలవిడిగా లూటాడండి. ఎంఆర్పీ కంటే 20 రూపాయల నుంచి 30 రూపాయలు అధికంగా విక్రయాలు. ప్రభుత్వానికి ఆదాయం తగ్గింది. అలా తగ్గిన ఆదాయం చంద్రబాబు గజ దొంగల ముఠా జోబులోకి వెళ్ళిందంటండి. మద్యం స్కామ్పై బలమైన సాక్ష్యాధారాలు ఉన్నదని బాబుపై కేసు నమోదు చేశారంట. ఆ కేసు ఇప్పుడు ఆయన బెయిల్పై ఉన్నారు. తనపై నీరుగారుస్తున్న అధికార దుర్వినియోగాన్ని పాల్పడుతున్నారంటండి. గజ దొంగల ముఠా దోపిడీకి రాష్ట్రం అతలాకుతలం అవుతుందంటండి. చంద్రబాబు అండ్ గ్యాంగ్పై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ మండిపాటాడంటే సెకీతో గత ప్రభుత్వ ఒప్పందం వల్ల రాష్ట్రానికి 89,675 కోట్ల ఆదాయం ఉందంటండి. ఆ ఒప్పందాన్ని చంద్రబాబు గజ దొంగలు ముఠాలో ఈనాడు వక్రీకరించిందంటండి. ఈనాడు న్యూస్ పేపర్ కాదు, టాయిలెట్ పేపర్ ఎక్కువ, టిష్యూ పేపర్ తక్కువ అని అమరావతి కుంభకోణాల ఖజానా ధరలు పెంచుకుని దోచుకోవడమే బాపు విధానం అని రాశారండి. ఇక్కడ రాష్ట్రంలో అపకటిత ఎమర్జెన్సీ అంటండి. జిందాల్, అరబిందో, అల్ట్రాటెక్ వంటి కంపెనీలు బెదిరించి వెళ్ళగొట్టారు. ప్రశ్నించే గొంతులు నొక్కేస్తున్నారు. హత్యలు, దాడులు, వేధింపులు, అక్రమ కేసులు, అరాచక పాలనతో సరికొత్త రికార్డు సృష్టిస్తున్నారని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సైతం అన్యాయంగా వేధిస్తున్నారంటండి. ఆరోగ్యశ్రీ ఆసరా లేదు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న ఒకటంటే ఒక పథకం అమలు లేదని, ఒక అవినీతి మాత్రమే కాదు పాలన కూడా ఈ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని జగన్ గారు అన్నారండి. న్యాయం, ధర్మానికి అంతిమ విజయం అని, తప్పుడు కేసులు అదిరేది లేదు, బెదిరేది లేదని అప్పట్లో టీడీపీ, కాంగ్రెస్ కుంభక్కై నాపై కేసులు పెట్టాయి, అనదొక్కాలని చూసాయి. అణచివేతల నుంచి పుట్టిందే వైఎస్ఆర్సీపీ అని జగన్ గారు అన్నారండి. ఇంకా బరి తెగించి హద్దులు దాటద్దని ఈడీ తీరును తూర్పుపట్టిన సర్వోన్నత న్యాయస్థానం. ఈడీ రాష్ట్రాల హక్కులను అన్యాయంగా బలవంతంగా లాక్కుంటుందన్న తమిళనాడు సర్కార్ సోదాలు, జప్తులకు చట్టబద్ధత ఉందా అని నిలదీశారంటండి. కొత్త ఉద్యోగాలు దేవుడరకు ఉన్న ఊస్టింగా అని రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మందిని తొలగించేందుకు చంద్రబాబు పవన్ కుట్ర. మమ్మల్ని తొలగిస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఎండియూ ఆపరేటర్ నిరసన గడవ వ్యక్తం చేశారంటండి. ఇంకా సాగు ప్రణాళికపై దృష్టి పెట్టాలని చంద్రబాబు నాయుడు అన్నారండి. తిరుమలలో మరో అపచారం జరిగిందంటండి. షాక్కు గురైన శ్రీవారి భక్తులు. కళ్యాణ వేదిక వద్ద నమాజ్ చేసిన వ్యక్తి. టీటీడీ వైఫల్యంపై తీవ్ర ఆగ్రహం అంటండి. వరుసగా ఇన్ని ఘటనలు జరుగుతుంటే ఏం చేస్తున్నారని మండిపాటు. నిందితులు తమిళనాడు వాహనంలో వచ్చినట్టు గుర్తింపు. 16 ఏళ్ల తర్వాత ముందస్తు పలకరింపు అంటండి. 3 రోజుల్లో రాష్ట్రంలోకి నైరుతి, 26న రాయలసీమలోకి ఋతుపవనాలు, 29న రాష్ట్రం అంతా విస్తరించే సూచనలు. సాధారణం కంటే అధికంగా వర్షాలు పడే అవకాశం ఉందంటండి. ఇక ఆంధ్రజ్యోతిలో చూద్దామండి ఒకసారి. కిక్కుపై కట్టుకథలంటండి. స్కామే జరగలేదని బుకాయింపు. మా వాళ్ళంతా మంచోళ్లే అని, మద్యం స్కామ్తో మా వాళ్ళకేం సంబంధం అని. అసలు కుంభకోణం ఎక్కడ జరిగింది? సాయిరెడ్డి చంద్రబాబు కమ్ముడిపోయాడు. వాసుదేవరెడ్డిని బెదిరించి వాంగ్మూలం తీసుకున్నారు. బాలాజీ గోవిందప్ప నా కోసం ఎందుకు పనిచేస్తారు? పిఎస్ఆర్ ధనంజయ రెడ్డి మంచి అధికారులే, నేను ఇక్కడే ఉన్నా అరెస్ట్ చేసుకోవచ్చు. వెన్నుపోటు దినంగా జూన్ 4 అని వైఎస్ జగన్ గారు అన్నారంటండి. అసలు ప్రశ్నలకు జవాబు ఇవ్వని జగన్ జే బ్రాండ్లతో జనాన్ని బాధింది ఆయనే. ఇప్పుడు బ్రాండ్ల పైన నానా యాగి చేస్తున్నారంటండి. అవన్నీ ప్రముఖ కంపెనీ ఉత్పత్తులే అని రాజ్ రెడ్డికి సంబంధమే లేదంట. అడ్డంగా అబద్ధాలంటండి. భారతీయ సిమెంట్స్లో బాలాజీ ఫుల్ టైం డైరెక్టర్ అయినా ఆయన ఎవరో తెలియదు అన్నట్టు బిల్డప్. వరుసకు 1,00,00,000 కోటి చప్పున భూమి, అది తెలిసి ఇడ్లీ వడ అంటూ కబుర్లు చెప్పారంటండి. నాడు ఐఏఎస్, ఐపీఎస్లకు వేధింపులు, అవి మరిచి నేడు ఆవేదన, ఆక్రోశం. అప్పులు గొప్పలు జగన్ తెప్పాలంటండి. చంద్రబాబు 5 ఏళ్లలో 2,49,530 కోట్లు తెస్తే నేను 3,32,677 కోట్లు తెచ్చారని జగన్ గారు తెలిపారండి. ఇందులో ఏది ఎక్కువ ఆయనకు తెలుసా అని ఇంగ్లీష్లో చదివేది ఒకటి, వివరించేది మరొకటి. వాస్తవాన్ని దాచి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం అంటండి ఇది. ఇలా ఎన్నో ప్రశ్నలకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ వీటినన్నింటినీ పక్కన పెట్టేశారు. తన హయాంలో మద్యం స్కామ్లు ఏమీ జరగలేదని చెప్పుకొచ్చారంటండి. జగన్ హయాంలో మద్యం దుకాణంలో డిజిటల్ పేమెంట్స్ ఎందుకు స్వీకరించలేదు? కొన్ని డిస్టలరీస్ మాత్రమే ఎక్కువ ఆర్డర్లు ఎందుకు వెళ్ళాయి? పాపులర్ బ్రాండ్లు ఏమయ్యాయి? మాయదారి మద్యం ఎందుకు ప్రత్యక్షమైంది? తెలంగాణతో పోల్చితే ఏపీలో కొనుగోలు ధర ఎందుకు ఎక్కువగా ఉండటం కారణం? ఆటోమేటిక్గా మద్యం ఆర్డర్లను పక్కన పెట్టి సాఫ్ట్వేర్ తీసేసి మాన్యువల్ విధానంకి ఎందుకు తెచ్చారు? ఇలాంటి క్వశ్చన్స్కి ఏం ఆన్సర్ చేయలేదంటే. ఇక మద్యంలో మరో లేలంటండి. కాఫీ షాప్ వర్కర్ లిక్కర్ కథ ఇది. 32,000 జీతం, 459 కోట్ల అక్రమార్జన అంటండి. అందులో అత్యధిక నాటి ప్రభుత్వ పెద్దలకే.
ఎన్ఆర్ఐ డాక్టర్ ద్వారా మద్యం మాఫియాలో లీలా డిస్టిలరీస్లో చేరి ఏపీ ఇన్ఛార్జిగా ఎదిగి మాఫియా అండతో చెత్త బ్రాండ్లు అమ్మకాలంటండి. ప్రభుత్వం మారగానే పరారంటండి అతను. గాలిస్తున్న సిట్ అధికారులు. ఒక కాఫీ షాప్లో 32,000 జీతానికి పనిచేసే యువకుడు 5 ఏళ్లలో ఏకంగా 459 కోట్లు సంపాదించండి అంటే జగన్ హయాంలో జరిగిన మద్యం లీలలో ఇది ఒకటి కాగా, బాగా నడిచే లీలా డిస్టిలరీస్ని నాడు చెరబట్టి ఆ తర్వాత తమ చెత్త బ్రాండ్లు ఉత్పత్తులకు దీన్ని కేరాఫ్గా మార్చారంటండి. డిస్టిలరీస్ ఏపీ ఇన్ఛార్జిగా కాఫీ షాప్ వర్కర్ నియమించారు. అతని పేరు పురుషోత్తం వరుణ్ కుమార్. ప్రస్తుతం అతను అజ్ఞానవృత్తంలోకి వెళ్ళిపోయాడంటండి. లిక్కర్ సిరీస్పై జగన్కు భయం పట్టుకుందని షర్మిల గారు అన్నారండి. ఇక హస్తినా చేరిన చంద్రబాబు నాయుడు గారు. తెలుగు మేజర్కు కీర్తి చక్రం వచ్చిందండి. బీజేపీపై 2 నిమిషాలే అని బీఆర్ఎస్ చీఫ్కు కేసీఆర్కు కవిత 7 పేజీల లేఖాస్త్రం అంటండి. వరంగల్ సభలో ఆ పార్టీని ఇంకా టార్గెట్ చేసి ఉండాల్సింది డాడీ అని, అలా చేయకపోవడం వల్ల భవిష్యత్తులో వారితో పొట్టు పెట్టుకునేంత ఊహాగానాలు వస్తున్నాయని, బీజేపీ మనకు ప్రత్యామ్నాయం అవుతుందని మన పార్టీ కార్యకర్తలు అనుకుంటున్నారంటండి. ఇంకా ఐటీ ఇలాకాలో బ్యూటీల తలాకా అంటండి. శిల్పారామంలో ప్రపంచ సుందరి పోటీదారులు ఆటాపాట. టాలెంట్ ఫినాలీలో 24 మంది ఫైనలిస్టులు పోటాపోటీ. ఇది మొదటి అడిగే అని ప్రతి జిల్లాలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ఆంధ్రజ్యోతి ఈడీ గారు తెలిపారండి. ఇక శ్రీశైలం జలాశయం సమీపంలో మరో జల విద్యుత్ కేంద్రం అంటండి. ఇక ఆంధ్రప్రభ చూద్దామండి ఒకసారి. అమెరికా అస్త్రం అంటండి. మినిట్ మ్యాన్ 3 ఖండాంతర క్షిణిపని పరీక్షించిన విజయవంతమైందంటండి. గంటకు 15 వేల మైగంతో 4,200 కిలోమీటర్లు ప్రయాణం చేసిందంటండి. మినిట్ మ్యాన్ 1970 నాటిది. ఎప్పటికప్పుడు మెరుగులు చేస్తున్నారంటండి. అమెరికా నుంచి వచ్చేస్తున్నారంటండి. ఆవిష్కరణకు రెడ్ కార్పెట్ వేస్తున్నారంట. మేధావులు, సంపత్తి సృష్టికర్తలు ఆహ్వానం కల్పించండి అని వాళ్ళని ఆహ్వానించాలని రాశారండి. ఇక్కడ ట్రంప్ వెలగొడుతున్నాడని ఇదే సరైన సమయమని ముందుగానే మేల్కొన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు. విదేశీ మేధావులకు మైక్రాన్ బహిరంగ ఆహ్వానం అంటండి. అదే బాటలో యూరోపియన్ యూనియన్ దేశాలు తాజా ప్రణాళికతో భారత్ సిద్ధం కావాలని నిపుణులు సూచించారండి. పాక్ గుర్తు చేస్తున్న మోడీ ఇక్కడ నా మైండ్ కూల్, బ్లడ్ హీట్, నా నరాల్లో సింధూర్ మోగుతుందని, పాకిస్తాన్ను మోకాళ్ళపై నిలబెట్టామని, సింధూర్ను చెరిపివేసిన వారిని మట్టి కరిపించమని, అణుబాంబుకు బెదరమని, వాణిజ్యం చేయమని, చర్చలు ఉండవని, ఉంటే పీఓకే మీదే బెనకర్ బహిరంగ సభలో ప్రధాని మోడీ గారు మరోసారి గర్జన చేశారండి. హస్తినాలో సీఎం ప్రాజెక్టులపై ఫాలో అప్ అంటే నేడు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ, కీలక అంశాలపై చర్చలు, ఉదయం నుంచి రాత్రి వరకు ఫుల్ బిజీ షెడ్యూల్ అంటండి. కీలక శాఖలకు కేంద్ర సహకారంపై పూర్తి విశ్వాసం, బనకచర్లపై జలశక్తి మంత్రితో చర్చలు అంటండి. నీటి పంపకాలపైన రానున్న స్పష్టత. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కీలక భేటీ అంటండి. ఇంకా ఛత్తీస్గఢ్లో ఇంకా హోరాహోరీ అంటండి. 2వ రోజు మరో ఎన్కౌంటర్, మరో 5 నక్సల్స్ మృతి అంటండి. కొత్త దళపతి కావాలంటండి. మా వాళ్ళకు కొత్త సారథి కోసం అన్వేషిస్తున్నారంటండి. ట్రంప్ తీరు భారత్కు చేటంటండి. మోడీ ఆశల్ని అడియాసలు చేస్తున్న అగ్రాధినేత. ఈయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశాంగ అంతర్జాతీయ రాజకీయ విధానం ఏంటి అర్థం కాక భారతదేశం మల్లుగొల్లాలు పడుతుందంటండి. ట్రంప్ జిహాదిస్ట్ రాజ్యాలతో అంటకాగుతున్న తీరుతో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఆందోళన కలిగిస్తుంది. అమెరికా అధ్యక్షుడు తనకు అనుగుణంగా మిత్రునిగా ప్రధాని మోడీని భావిస్తూ వచ్చారు. ఆయన ఎప్పుడు ఎలాంటి విధానాలు అవలంబించినా అవి భారతదేశ ప్రజల ప్రయోజనాలకు భంగం కాని రీతిలో ఉంటాయని ధీమా ప్రధాని మోడీలో కనిపించేది. అయితే ట్రంప్ తాజా వైఖరి భారత ప్రభుత్వాన్ని సంకట్లోకి నెట్టేసిందంటండి. లిక్కర్ స్కామ్ అంటూ తప్పుడు కేసులు అంటండి. జగన్ గారు అన్నారు వార్తను రాశారు ఇక్కడ. తర్వాత సూపర్ డెల్టాకు మహార్దేశ, ఏడాదికి 200 కోట్లు, కాలువల ఆధీకరణ లైన్ క్లియర్, త్వరలో డిఆర్పి అంటండి. ధవళేశ్వరం సహా డ్యాముల భద్రత కార్యాచరణ. ఇంకా కేసీఆర్కు కుమార్తె కవిత లేకంటండి. ఇక విశాఖలో తొలి కరోనా కేసు, ఈడీకి సుప్రీంకోర్టు అక్షంతలు వేసిందంటండి. ఇంకోసారి ఈనాడు వార్తలు చూడండి. మిగిలిన వార్తలు. చమురు ధరలు చల్లబడతాయని జూన్లోనూ ఉత్పత్తి పెంచేందుకు ఓపెక్ యోచించారంటండి. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్పై ఎన్హెచ్ఈఐ నిషేధించి శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ తయారు చేస్తున్నారంటండి. ఇంకా టాటా మోటార్స్ సరికొత్త ఆల్ట్రోజ్ రిలీజ్ చేసిందండి, ఫేస్ లిఫ్ట్. ఇంద్రజాల్ నుంచి సరికొత్త రక్షణ కవచం అంటండి. రక్షణ డ్రోన్ల కంపెనీ అయిన ఇంద్రజాల్ కొత్తగా ఇంద్రజాల్ ఇన్ఫ్రా అనే వినూత్న రక్షణ కవచాన్ని ఆవిష్కరించిందండి. 26 నుంచి బ్లూ వాటర్ లాజిస్టిక్స్ IPO అంటండి. 40 కోట్ల సమీకరణకు సన్నాహాలు. రాణించిన మాస్ చిప్ టెక్నాలజీస్ అంటండి. ఐటీసీ లాభం 6,417 కోట్లు. ఇక అస్త్రా మైక్రోవేవ్ మెరుగైన ఫలితాలను ఇచ్చిందంటండి. రిలయన్స్ డిఫెన్స్ రైన్మెంటల్ వ్యూహాత్మక భాగస్వామ్యం ఏంటండి.
అభ్యాసం కెరీర్ వృద్ధికి యువత ప్రాధాన్యం ఏంటంటే ఉద్యోగ నిర్ణయాల్లో ఇవే కీలక అంశాలు. 2025 డెలైట్ గ్లోబల్ జెన్జెడ్ అండ్ మిలీనియల్ సర్వే చేశారంటండి. గుజరాత్ ప్లాంట్లో అదనంగా 6.5 లక్షల వాహనాల తయారీ, 920 కోట్లతో విస్తరణ హోండా తెలిపిందండి. ఇండస్ఇండ్ బ్యాంకు మరింత మూలధనం అవసరమైతే ఇస్తామని ప్రమోటర్ గ్రూప్ తెలిపిందండి హిందూజా. ఈ ఏడాది రిలయన్స్ సౌర మాడ్యూల్స్ పరిశ్రమ స్టార్ట్ చేస్తారంటండి. ఇక చిన్న నగరాలకును ర్యాపిడో సేవలు విస్తరిస్తున్నారంటండి. బజాజ్ ఆటో చేతికి కేటీఎం పూర్తిగా వచ్చిందండి. ఇక $111,000 బిట్కాయిన్ చేరిందంటండి. మార్కెట్ మళ్ళీ కుదేలైందంటే అంతర్జాతీయ ప్రతికూల సాంకేతిక ప్రభావం జరిగిందంటండి. ఎఫ్ఎంసీజీ ఐటీ షేర్ల అమ్మకాలు. ఇంకోసారి నోటిఫికేషన్స్ చూద్దామండి. ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులు అంటే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెంగళూరులో తాత్కాలిక ప్రతిపాదన వివిధ విభాగాల్లో ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తు కోరుతుందంటండి. మొత్తం పోస్టు సంఖ్య 28, దరఖాస్తు ఫీజు $472. అర్హులైన అభ్యర్థులు జూన్ 4 లోపల ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలండి. ఇక నాసిక్ డిఆర్డీఓలో అడ్వాన్స్డ్ సెంటర్ ఫర్ ఎనర్జెటిక్ మెటీరియల్స్ 2025-26 సంవత్సరానికి గ్రాడ్యుయేట్ డిప్లొమా అప్రెంటిస్ పోస్టులు దరఖాస్తుకు కోరుతుందంటండి. మొత్తం పోస్టుల సంఖ్య 41. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి లాస్ట్ డేట్ 15వ తారీఖు అండి, జూన్. డిప్లొమా ప్రోగ్రామ్ అంటే పశ్చిమ గోదావరి జిల్లా డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీలో విద్యా సంవత్సరానికి అనుబంధ ఉద్యాన కళాశాల డిప్లొమా ఇన్ హార్టికల్చర్ ప్రోగ్రామ్ ప్రవేశాలకి దరఖాస్తులు కోరుతుందంటండి. రుసుము ₹1000. ఆఫ్లైన్లో జూన్ 19 లాస్ట్ డేట్ అండి. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 500 ఉద్యోగాలు. 10వ తరగతితో ఉత్తీర్ణతో పాటు స్థానిక భాష చదవడం రాయడం వచ్చిన వారు అర్హులు. బీఎస్సీలో 20 సైంటిస్ట్ బి ఉద్యోగాలు అంటే డిగ్రీ ఉత్తీర్ణులు కావాలి. ఇక ఇవ్వండి ఈరోజు వార్తలోని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. కంటెంట్లో మరియు ప్రజెంటేషన్ ఏమైనా లోపాలంటే మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.